రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మాట్లాడారు. దీని గురించి కూడా కొంత విశ్లేషణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల మనసుల్లో ఈ విధ్వంసం అనే మాట కాలకూటమ విషయాన్ని ఈ కూటమి చిత్రీకరించాలనే చేసిన ప్రయత్నాన్ని ఏ విధంగా విధ్వంసాన్ని మాట్లాడుతున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మా మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా జీడీపీని 2019 నుంచి 24లో కేంద్ర జీడీపీ కన్నా రాష్ట్ర జీడీపీని పెంపొందించడం విధ్వంసం అధ్యక్ష. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం విధ్వంసం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒకేసారి దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి 7 పోర్టులు కనుక అదనంగా నిర్మిస్తే రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు అనుకోవటం విధ్వంసం అధ్యక్ష. దీనివల్ల వేలాది మందికి జీవనోపాధి కలుగుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి అవకాశాలను పొందిపుచ్చుకోవటం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అలాగే గడిచినటువంటి 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఒకేసారి 15 మెడికల్ కాలేజీలు తీసుకురావాలి. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అని 2024-25లో 700 సీట్లు, 2025-26లో 1750 సీట్లు, మొత్తం కలిపి 2450 సీట్లు తీసుకురావాలని ప్రణాళికలు వేయటం విధ్వంసం అవుతుంది అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా దాదాపు 52,000 మంది మెడికల్ సిబ్బందిని నియమించడం కూడా విధ్వంసం అవుతుంది అధ్యక్ష. అలాగే నాడు నేడు ద్వారా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మౌలిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు నేడు ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యలో అన్ని స్కూల్స్ ను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం విధ్వంసం అవుతుందా అధ్యక్ష? ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇది దేశ చరిత్రలోనే 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక సౌకర్యాలు కల్పించడం అనేది విధ్వంసం అధ్యక్ష. ఇది